మీ వ్యాలంటైన్స్ డే రోజు ఎలా ప్రపోజ్ చేసేవారు? కాలేజ్ టైమ్ లో అయితే యూస్ టు గెట్ రోజెస్. ఆఫ్టర్ కాలేజ్ మేము ఏదైనా మూవీకి వెళ్ళడమో రెస్టారెంట్ కి వెళ్ళడమో జరిగింది. ఎవరు ప్రపోజ్ చేశారు ఇద్దర్లో? సో అది మ్యూచువల్ గా స్టార్ట్ అయింది. కళ్ళల్లో చక్రాలు. ఏంటో అక్కడ కళ్ళలో చక్రాలు. మరి 90s కిడ్స్ అంటున్నారు, ఆ టైంలో పేరెంట్స్ ఒప్పుకోరు కదా, ఎలా ఒప్పించారు మీరు? దాని వెనక పెద్ద స్టోరీలే ఉన్నాయండి. 4 to 5 years పట్టింది ఈ అబ్బాయిని ఒప్పించడానికి. గైస్, దిస్ ఇస్ ది 90s లవ్ స్టోరీ అన్నమాట. ఆ గేట్ లాక్ చేసి ఉంటే పక్కింటి ఆంటీ వాళ్ళ గోడ దూకి మా గోడలోకి వచ్చి బయటకు రమ్మని ఫోన్ చేస్తే నేను షాక్, టెన్షన్ చూడాలి. నేను కూడా నాకు ఈడెవడో నాకు తెలియదు, నేను కూడా కొట్టేసాను. మా ఛానల్లో కూడా కొంచెం చెప్పండి, ఆ పాట ఏంటో పాడండి మరి. दिल लुटाया है मैंने अब किसी की न मानो चैन दे कर मैंने बेचैनी आई ली है नींदे उड़ा के मैंने तुमसे वफाई की है कसम की कसम है कसम से हमको प्यार है सिर्फ तुमसे अब ये प्यार न होगा फिर हमसे. మరి చందు గారు మరి ఇంత మంచిగా పాడుతున్నారు, మరి సినిమాల్లో ఏమైనా ట్రై చేశారా? దేవదాస్ కనకాల గారు, సుమ గారు, ఝాన్సీ గారు వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఈవెంట్స్ లాగా జరిగాయి. బట్ ఆయన ఏమడిగారంటే మా పేరెంట్స్ ని పిలిచి విల్ డెఫినెట్లీ టేక్ హర్ ఇన్, బట్ ఎడ్యుకేషన్ గ్యాప్ వస్తుంది, మీకు అదే ఇంపార్టెంట్ అంటున్నారు కాబట్టి అంటే మా మమ్మీ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. మ్యామ్, మీరు ఇంకొక పాట పాడాలి. మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం చెప్పలేని ఏదో భావం నాలో కలిగే సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ మునిగి మనసు అసలు బెదరలేదు. ఉన్నది ఒక మనసు వినదది నాసు నన్ను విడి వెళ్ళిపోతుందేను చూసాని తీయని స్వప్నమిది చెరగని మనోనిది కలలో కలలో నన్ను నేనే చూసాని. నాకేం కావాలి నేడు ఒక మాట లోకమనేదిప్పుడు నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు. వెల్కమ్ టు కాఫీ విత్ రాజీవ్ పసుపులేటి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కాఫీ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ రాజీవ్ పసుపులేటి యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్లు ఎవరో తెలుసా? సో మంచి ఐటీ ఎంప్లాయీస్, అట్ ది సేమ్ టైం ఒక ఆర్జేగా పనిచేస్తూ ఉంటారు. అండ్ యూనో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. సో వారి యొక్క కామెడీకి పంచులకి హద్దే ఉండదు. సో ఎవరైనా సరే పడి పడి నవ్వుకోవాల్సిందే. సో ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నాను. సో యూజువల్లీ మనం ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఎలా చేస్తూ ఉంటాం, పాడ్కాస్ట్ అన్నీ కూడా స్టూడియోస్లో. కాకపోతే వీళ్ళు మనకి దగ్గరలో లేరు కాబట్టి మనం జూమ్ పాడ్కాస్ట్ చేయబోతున్నాం. సో లెట్స్ వాచ్. సో వారు మనతో ఉన్నారు. వారు ఎవరో కాదు, బాబీ అండ్ చందు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. సో వారి మాటలో మరిన్ని విషయాలు, వారి జర్నీ గురించి అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. హాయ్ అండి, నమస్తే. మొగుడ్స్ పెళ్ళాం. సో అసలు ఆ పేరు అద్భుతంగా ఉంటుందండి, మంచి జస్టిఫికేషన్ చేస్తూ ఉంటారు కదా. సో ఐ థింక్ సో ఇలాంటి వైఫ్ అండ్ హస్బెండ్ నేను ఎక్కడ చూడలేదు. ఇంకా చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ కూడా ఉన్నారు, బట్ వి ట్రై టు డు సంథింగ్ యూనిక్ ఆల్వేస్. సో ఎగ్జాక్ట్లీ. దట్ ఇస్ హెల్పింగ్ అవుట్. యా, బై ద వే బాబీ గారు, మీకు ఒక విషయం చెప్పాలి. రీసెంట్ గా నేను బెంగళూరు ట్రావెల్ చేశాను అనమాట. సో ఫ్లైట్ లో విండో నుంచి చూస్తుంటే ప్లాస్టర్స్ కనిపించాయి. నేను మా ఫ్రెండ్ వెళ్తూ ఉన్నాం, ఆబ్వియస్లీ మీరే గుర్తొచ్చారు. సో కాకపోతే మీరు యాక్చువల్ అక్కడ మంచిగా రీల్ చేశారు. మేము ఏంటంటే భయపడకూడదు, భయపెట్టకూడదు అని చెప్పి దిగే వరకు ఆగి, దిగిన తర్వాత మేము మాట్లాడుకున్నాం అనమాట. ఓకే, సో that's a beautiful thing. మిమ్మల్ని మమ్మల్ని కనెక్ట్ చేసిన రీల్ అది. ఎగ్జాక్ట్లీ, చాలా హిలేరియస్ గా హిట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, అంత బ్యూటిఫుల్ రీల్ ని మాకు రిమైండ్ చేసినందుకు. ఎగ్జాక్ట్లీ. కూడా ఇంకా జనాలు ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే ఫస్ట్ వాళ్ళు కమెంట్ చేసి, అన్న మేము ఇప్పుడే ట్రావెల్ చేసాం, మీరే గుర్తొచ్చారు. సో అంత పాపులర్ అయ్యి మిలియన్ వ్యూస్. ఏంటి, వాళ్ళకి కూడా ప్లాస్టర్స్ కనబడుతున్నాయా? వాళ్ళ ఊహల్లో ప్లాస్టర్ కనబడుతుంది, ఎక్కడిగానే ఫస్ట్ చూసుకుంటున్నారు. క్రేజీ క్రేజీ. యా, సూపర్ అండి. మొగుడ్స్ పెళ్ళామ్స్ అసలు ఏంటి, ఏ టైటిల్ ఎందుకు వచ్చింది, ఎక్కడ వచ్చింది?
దట్స్ అ లాంగ్ స్టోరీ. Hmm. అబౌట్ 10 years అయిపోతుంది వెన్ వి ఇనిషియల్ మూవ్ టు యుఎస్. Okay. ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నేను జాబ్ చేయట్లేదు Hmm. ఇనిషియల్ గా. ఓకే. సో వెన్ వి స్టార్టెడ్ వర్కింగ్, మేమిద్దరం ఇక్కడికి వచ్చాక మాకు టైం ఎక్కువ ఉండింది. యాక్చువల్లీ 5 అంటే 5 జాబ్ అయిపోతుంది కాబట్టి వీ వాంటెడ్ టు డూ రేడియో Okay. షోస్ చెయ్యాలి చెప్పి థాట్ లో Hmm. మేమిద్దరము వైఫ్ హస్బెండ్ కాబట్టి ఇలాంటి యూనిక్ నేమ్ ఎక్కడ లేదు కాబట్టి మేము స్టార్ట్ చేయాలి అని అనుకున్నాం రేడియో షో అదే పేరు మీద. యుఎస్ లోనే స్టార్ట్ చేశారు. అలాగా షో స్టార్ట్ చేయాలి కామెడీగా వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఆ పేరు తీసుకొచ్చి మేము రేడియో షో స్టార్ట్ చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది దానికి. ప్రతి ఇంట్లో మొగుడ్స్ పిల్లమ్స్ కామన్. Hmm. వాళ్ళని మేమే వాళ్ళైతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళ ఇంట్లో రెగ్యులర్ గా జరిగే కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది, అది వాళ్ళతో ఇది చూడగానే అరే ఇది మనమే కదా అన్న ఫీలింగ్ వాళ్ళకి తెప్పియాలని. Hmm. సో అలాంటి డైలీ కాన్వర్సేషన్స్ తీసుకొని వెళ్ళి రేడియో స్టార్ట్ చేసాం మొగుడ్స్ పిల్లమ్స్ అనే పేరుతో. ఓకే. అది చాలా పాపులర్ అయింది. మేము ఇక్కడ ఎవ్రీ సండే చేసేవాళ్ళము, ఆ తర్వాత ఎవ్రీ ఫ్రైడే మళ్ళీ ఆన్లైన్ లో కోవిడ్ లో కూడా చేసాం. సో Hmm. ఆల్మోస్ట్ 10+ years నేను షో చేస్తూ. ఓకే. అండ్ చాలా మంది ఇప్పటికి మాకు లోకల్ లో కూడా Hmm. పేర్ల కంటే మొగుడ్స్ పిల్లమ్స్ అనే గుర్తుపడతారు. మీరేసే పంచులు మ్యామ్ వేసే నవ్వు అనమాట ఎండింగ్ లో. దట్ ఈస్ చాలా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఇద్దరిలో ఎవరు ఎవరిని పంచులేస్తూ ఉంటారు? బాబీ గారేనా? అసలు నాన్ స్టాప్ నవ్విస్తూనే ఉంటారండి. రీల్ లో మీకు కొంచెమే చూపిస్తున్నాను కానీ డే లో నేను నవ్వుతూనే ఉంటాను బిహైండ్ ద సీన్స్. నేను పంచ్ చేస్తే పంచు పలక్నామాకే పంచేస్తుంది ఇక్కడ. సో ఎక్కడా తగ్గదు. చక్కగా బాబీ గారితో ఉంటే అందరూ ఎంగగా ఉంటారేమో చక్కగా నవ్వుకుంటూ కదా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు. సో Yeah. వెరీ నైస్ అండి. సో చెప్పండి మీ గురించి, అసలు బాబీ గారు అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ ప్రేమ ఎక్కడ మొదలైంది? బై ద వే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. రీసెంట్ గా మీకు యానివర్సరీ అయినట్లుంది కదా, ఐ థింక్ February 1st ఐ థింక్. 13 years so far. Official. ఓకే. అన్అఫీషియల్ కూడా ఉందా? చాలా ఉన్నాయి. దానికి మీరు మా లవ్ స్టోరీ వీడియోస్ చూడాలి, అప్పుడు యూ నో మోర్ డీటెయిల్. యా చెప్పండి అసలు మీ గురించి. సో ఐ థింక్ మా నేటివ్ వచ్చి మచిలీపట్నం. Okay. అంటే మా ఫాదర్ మా తాతయ్య వాళ్ళందరూ మచిలీపట్నం అక్కడ. బట్ పెరిగిందంతా నేనైతే హైదరాబాద్. వనస్థలిపురం వాజ్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ ఇన్ వనస్థలిపురం. ఓకే. తను కూడా దగ్గరలోనే బిఎన్ రెడ్డి ఎల్బీ నగర్ దగ్గరలో ఉండేవారు అనమాట. సో అంతా స్కూలింగ్ అంతా అయిపోయింది అక్కడే. దెన్ వి బోత్ మెట్ ఇన్ College. పీజీ కాలేజ్. ఇద్దరం కలిసి ఎంసీఏ చేసాం మాస్టర్స్. సో అక్కడ కలిసాము. సో అక్కడ అలా ఫ్రెండ్షిప్ నుంచి విధి ఆడిన వింత నాటకం. అవును పాపం చిన్నప్పుడే నన్ను అంత అమాయకంగా చేసి ఆడుకుందంట. సో ఎవరు ప్రపోజ్ చేశారు ఇద్దర్లో? దానికి ఆన్సర్ లేదండి ఈ రోజు అవునా? వరకు. ఎందుకంటే we got to know that we liked each other. ఓకే. సో అది మ్యూచువల్ గా స్టార్ట్ అయింది. సో కళ్ళల్లో చక్రాలు. మ్యూజికల్లీ కనెక్ట్ అయ్యామేమో. మేబీ అలా చెప్పొచ్చు. డైరెక్ట్ గా ఐ లవ్ యూ అని చెప్పామో తెలియదు కానీ మేము ఇండైరెక్ట్ గా చాలా సార్లు చెప్పుకున్నాం పాటల రూపంలో. మ్యూజిక్ అంటే మీరు కూడా పాటలు పాడుతూ ఉంటారా బాబీ గారు? తను పాడుతుంది. ఐ ఎంజాయ్ మ్యూజిక్ లిరిక్స్ అలాట్. ఓకే. సో సో మీకోసం ఒక పాట పాడమన్నప్పుడు సో పాట పాడుతూ తను మీకు ప్రేమని వెలబుచ్చారనమాట. గ్రేట్. అంతేనా? I think దానికంటే ముందు when we got to get both each other's numbers, phone numbers తెలిసాక he started sending me messages through songs. ఓ. ఆ రోజుల్లో ఐ థింక్ మనం 90s కిడ్స్ అనగానే Double one. ఆ టైంలో గుర్తొచ్చేది కదా, మేము మాటల కంటే పాటలు ఆడుకునే వాళ్ళని. ఓహో. సో మా ఇద్దరు మాటల్లాగా ఉండవు. Hmm. నేను పాట పంపిస్తే దాని రిప్లై ఇంకో పాట అలా ఓ గ్రేట్. అయితే సో నైస్ అండి. సో చెప్పండి ఏంటి అసలు యుఎస్ ఎందుకు షిఫ్ట్ అయిపోయారు, అసలు ఎలా ఉంది అక్కడ లైఫ్ అంతా? Beautiful and we designed our own cute sweet family. Life is so beautiful. ఇలానే మాకు నచ్చిన పని చేస్తూ ఐటీ వర్క్ తో పాటు మా ప్యాషన్ ని కూడా సర్వైవ్ చేయగలుగుతున్నాము. నేను పాటలు పాడడం, మేమిద్దరం ఈవెంట్స్ చేయడము, రేడియో షోస్ పెట్టడము, వీఆర్ క్యాటగరైజింగ్ అండ్ ప్రయారిటైజింగ్ థింగ్స్. ఇది మాకు నచ్చిన వేలో చేసుకుంటూ వీఆర్ ఎంజాయింగ్ లైఫ్. అమేజింగ్. సో మీరు చెప్పండి బాబీ గారు, సో ఏం చేస్తూ ఉన్నారు ప్రజెంట్ మీరు? లైక్ జాబ్ ఏంటి అసలు అక్కడ ఎలా ఉంది? అసలు ఇండియన్ మిస్ అవుతూ ఉంటారా? ఆఫ్
కోర్స్ అండి కదా, ఎందుకు మిస్ అవ్వం, చాలా మిస్ అవుతాం. Hmm. సో ఇక్కడ ప్రొఫెషన్ గా ఐఎమ్ అన్ ఇంజనీరింగ్ మేనేజర్ అట్ ఆల్బర్ట్సన్స్ కంపెనీస్ లో. గ్రేట్. సో 8 to 5 డే జాబ్ ఇస్ ఆల్ ఐటీ. అందుకే మేము మా క్యాప్షన్ మీరు చూస్తే ఐటీ ప్రొఫెషనల్స్ బై బై ప్రొఫెషన్ బట్ ఆర్జేస్ అండ్ విజేస్ బై ప్యాషన్ అని రాసుకుంటాం మేము. అదే చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది, ప్యాషన్ ని టు జస్టిఫై చేస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రొఫెషన్ వైజ్ కూడా మీరు సక్సెస్ గా ఉన్నారు కదా. సో చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇట్లాగే ఇన్స్పిరేషన్ గా ఉండాలి అందరూ కూడా. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు షో ఫ్రమ్ ఆ షో అనమాట టు ది ఆడియన్స్. సో చెప్పండి, ఇంకా మీ గురించి చెప్పండి మేడం. సో చందు గారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? అండ్ ఈస్ట్ గోదావరి, మా మమ్మీ వాళ్ళది నర్సాపూర్, అమలాపురం సైడ్, అక్కడ పుట్టాను నేను. బట్ పెరిగిందంతా హైదరాబాద్. లైక్ మా డాడీ వాళ్ళు ఎర్లీ వెన్ దేవర్ టీన్స్ అప్పుడే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. జస్ట్ సమ్మర్ హాలిడేస్ కలా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ నేను పుట్టడం జరిగింది. బట్ పెరిగిందంతా హైదరాబాద్ లోనే స్కూలింగ్ మొత్తం జరిగింది. అండ్ లైక్ హి సెడ్ ఐ మెట్ హిమ్ అట్ అరోరాస్ పీజీ కాలేజ్ ఎంసీఏ లో, క్లాస్మేట్స్ మేము. ఆ తర్వాత అది పరిచయం అయ్యి ఫ్రెండ్షిప్ అయ్యి ప్రేమ అయ్యి పెళ్ళయి యూఎస్ మూవ్ అయిపోయాం మేము. ఇంకా గ్రేట్. యాక్చువల్లీ మరి 90s కిడ్స్ అంటున్నారు, ఆ టైంలో పేరెంట్స్ ఒప్పుకోరు కదా, ఎలా ఒప్పించారు మీరు? దాని వెనక పెద్ద స్టోరీలే ఉన్నాయండి. లైక్ వి బోత్ కమింగ్ ఫ్రమ్ 2 different కమ్యూనిటీస్ అండి. సో అనుకున్న దానికంటే ఎక్కువ గొడవలు అవుతూ ఉన్నాయి. అట్లీస్ట్ 4 to 5 years పట్టింది ఈ అబ్బాయిని ఒప్పించడానికి. ఫ్రెండ్స్ గా యాక్సెప్ట్ చేశారు, బోత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా యాక్సెప్ట్ చేశారు. బట్ రిలేషన్ అనేసరికి ఇంకా చుట్టాలు అన్ని అవుతాయి కదా. సో దాంతో ఆబ్వియస్లీ ఇబ్బందులు పడతాయి. ఏ లవ్ స్టోరీలు అయినా ఉండేవి. బట్ ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం మేము అవన్నీ తలుచుకొని. I think we have good memories to share. మా పిల్లలకి చెప్పడానికి కానీ things fell in place and everything is cool now అని చెప్పబోతున్నాను. ఎగ్జాక్ట్లీ. నైస్. మీరు ఒక లైఫ్ ని చూస్ చేసుకున్నారు, దాన్ని చక్కగా మంచిగా డిజైన్ చేసుకున్నారు. సో నైస్. బై ది వే బాబీ గారు, మీకు చాలా పంచెస్ కావచ్చు, ఈవెన్ ద చాక్లెట్ ఇన్ సమ్ లండన్ బ్రిడ్జ్ అనుకుంటా, ఇక్కడ కప్ప. అసలు ఎట్లా ఇవన్నీ మీకు అంత స్పాంటేనియస్ గా వస్తాయా? అసలు ఏంటి, ఎలా చేస్తారు మీరు? అది మాత్రం అది స్పాంటినిటీ అండి. ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా కనబడగానే దాని గురించి ఏదో ఇద్దరం అనుకుంటాం సరదాగా, అప్పటికప్పుడు అనుకొని ఏదో ఒకటి జోక్ చేయడమే. అది ఒక వస్తువు కానివ్వండి, ఒక ప్రోడక్ట్ కానివ్వండి, ఒక ప్లేస్. ఎస్పెషల్లీ పేర్లకి నాకు మంచి పేరు వచ్చింది. ఇఫ్ యు సీ మా ఇన్స్టాగ్రామ్ నిండా కమెంట్స్ చూస్తే మీరు, మా మిలియన్స్ వచ్చిన ఆల్మోస్ట్ 10-20 వీడియోస్ అన్ని కూడా ఆల్ డిఫరెంట్ ప్రోడక్ట్ నేమ్స్. మేమేదో సరదాగా మాట్లాడడం, దాని జనాలు బాగా యాక్సెప్ట్ చేయడం. సో అంత స్పాంటేనియస్, ఎక్కడ స్క్రిప్ట్ రాయడం ఏమీ ఉండదు. ఈ మధ్య అయితే ఆనెస్ట్, ఈ మధ్య అయితే ఆయన ఏదైనా ఒక ప్లేస్ దగ్గర ఆగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము కాస్కో అనే స్టోర్ కి వెళ్ళాం అనుకోండి, ఒక పేరు దగ్గర ఆగుతారు, నేను వెనకాలే ఫోన్ పట్టుకొని రెడీ అయిపోతా. ఇంకా అసలు ఏ ప్రిపరేషన్ ఏముండవు, వెనకాల పరిగెడతాను అంతే. ఏం చూస్తున్నారు వెంటనే అది ఇంకొక హిలేరియస్ వీడియో అయిపోతుంది. ఎవ్రీబడి ఈస్ కనెక్టింగ్ విత్ us so much. ఏంటంటే దునియాకి అన్న వదిలి అయిపోయాం అందరు. ఈ అన్నకి ఫ్యాన్స్ బాబీ అన్న అంటుంటారు అందరూ. ఐఎమ్ థరలీ ఎంజాయింగ్. తెలియని వాళ్ళు ఎప్పుడు కలవలేదు ఎవరిని, బట్ వాళ్ళు పర్సనల్ మెసేజెస్ చేస్తారు కమెంట్స్ లో కూడా. అన్నా మీరు చాలా మటుకు ఏంటంటే ఐ థింక్ వాట్ ఈస్ టచింగ్ ఇస్, పొద్దున లేవగానే లేకపోతే మాకు బాధలో ఉన్నప్పుడు మీ వీడియో చూస్తే ఇట్ ఈస్ మేకింగ్ us వెరీ హ్యాపీ, బాధలు మర్చిపోతున్నాం, ఇలాంటి మెసేజ్ చేస్తారు. దట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. సో చెప్పండి, ఇంకా రేడియో షో కావచ్చు, అది ఏం చేస్తూ ఉండేవారు మొగుడ్స్ పెళ్ళాం షోలో? వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు చేస్తూ ఉంటారు? సో నేను చెప్తాను. మొగుడ్స్ పెళ్ళాం మేము రేడియో షో స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నామంటే, రెగ్యులర్ షో లాగా కాకుండా సంథింగ్ వీ హ్యావ్ టు డూ యూనిక్ అని. ఏదైనా ఒక రెగ్యులర్ హౌస్ హోల్డ్ టాపిక్ తీసుకొని, ఇప్పుడు సపోజ్ వంట గురించి ఒక టాపిక్ ఆ రోజు షోలో, దాన్ని ఒక మొగుడు పెళ్ళాం మధ్యలో ఉండే కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది, ఎంత సరదాగా ఉంటే ఇంకెంత ఫన్ గా ఉంటుంది. అలాగే అంటే నవ్వే టాపిక్ నుంచి సీరియస్ టాపిక్స్ ని కూడా తీసుకొని ఇంకా కామెడీగా క్యాజువల్ గా చూపిస్తూ, లైఫ్ ఈజ్ నాట్ సీరియస్, ఇట్స్ ఆల్ వెరీ సింపుల్. మనం ఎంత హ్యాపీగా దాన్ని తీసుకుంటే ఇట్ విల్ గివ్ మోర్ హ్యాపీనెస్ బ్యాక్ అని అలా ప్రతి ఎపిసోడ్ లో వి వాంటెడ్ టు షో. అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటూ పంచలు వేసుకుంటూ ఆ గిల్లి గజ్జాలు జనాలకు బాగా కనెక్ట్ అయ్యాం అప్పుడు. ఇప్పుడు కూడా అసలు మాకు ఫోన్ కాల్స్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి.
సో దే ఆల్ ట్రై టు టాక్ అండ్ సే ఓ మీరు మా ఇంట్లో వాళ్ళలాగానే మాట్లాడతారు, మా ఇంట్లో జరిగేవన్నీ మీరు చూపిస్తారు. సో ఇలా వి ట్రై టు గో కనెక్ట్ హార్ట్ టు హార్ట్. ఓకే. సో ప్రాబ్లీ అందుకని సో మోస్ట్ ఆఫ్ అవర్ రేడియో షోస్ హస్ బీన్ మొగుడ్స్ పెళ్ళామ్స్, ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ అన్నమాట సరదాగా. ఓకే. మధ్య మధ్యలో కొన్ని ఇంటర్వ్యూస్ చేసాము, కొన్ని స్పెషల్ సెలబ్రేషన్స్, ఇవన్నీ కూడా ఐ థింక్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్ అన్నమాట. వెరీ నైస్ అండి. సో మరి మీరు ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నారు? ఇండియా వస్తారా, అక్కడ సెటిల్ అయిపోతారా? అంటే ఆల్రెడీ సెటిల్డ్ అనుకోండి. ప్రస్తుతానికి ఇక్కడ settled. వచ్చి 12 years అయిపోయింది. ఓకే. కైండ్ ఆఫ్ సెటిల్ అయిపోయినట్టే. బట్ ఇండియా వచ్చేయాలా వెళ్ళాలా ఇక్కడ ఉండాలా అనేది అయితే క్లారిటీ అయితే లేదు. బట్ wherever we are together, we are enjoying అనేది అయితే we have that concept in mind. ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలని కాదు, we can make our home on whichever land it is when we are together. అది ఒక great. So we'll see how it goes, but ఎక్కడున్నా మనం నవ్వుతూ హ్యాపీగా అంతే. మా మెయిన్ మోటో అయితే అది. మనం వెళ్ళామా ఒక ప్లేస్ లో అంటే అందరు నవ్వుతూ హ్యాపీగా ఉన్నారా, అది మాకు తెలియని బూస్ట్ ఇస్తుంది ఎనర్జీ నవ్వారు అంటే. అవును. సో బై ద వే చందు అండ్ బాబీ గారు, సో ప్రెసెంట్ డేస్ లో మనం రిలేషన్షిప్స్ చూస్తున్నట్లయితే 10 మందిలో కనీసం 5 నుంచి 6 మంది డివోర్స్ వింటూ ఉన్నాం. మోర్ దెన్ 70 ఐ థింక్ సో % అవుట్ ఆఫ్ 100 లో. సో ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే సో వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎట్లా ఉండాలి అని చెప్పండి. దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ చాలా చాలా ఎసెన్షియల్ కూడా ఈ కాలంలో అయితే. ఎందుకంటే మీరు అన్నట్టు 10లో 8 కేసులు చూస్తున్నాం ఈ మధ్య. చాలా అవ్వలీలగా డివోర్స్ లను తీసేసుకుంటున్నారు. వాట్ వీ ఫీల్ ఇస్ మెయిన్ థింగ్ ఇస్ ది అండర్స్టాండింగ్. ఎవరైనా చెప్పేది ఇది అండర్స్టాండింగ్. ఎంతలా తీసుకున్నాం, ఈ ఫలానా ఈ మనిషి నా కోసమే ఉన్నారు అని ఈ రిలేషన్ లో ఏది జరిగిన ఒకవేళ 10 నిమిషాలు కొట్లాడుకునే ఏదైనా టాపిక్ జనరలీ వస్తాయి కదా గొడవలు అనేవి. బట్ ఎంత క్విక్ గా మనము యాక్సెప్ట్ చేస్తున్నామో అవతల పాయింట్ ఆఫ్ వ్యూ ని కూడా అనేది, ఎంతసేపు నీదే ఇంకొక మనిషి మీద రుద్దడం కాకుండా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా విని అర్థం చేసుకుని వెన్ యూ కమ్ టుగెదర్, సిట్ టుగెదర్ అండ్ టాక్ అండ్ కమ్ టు వన్ కంక్లూజన్, దట్స్ వెన్ థింగ్స్ గో స్మూత్ ఏమో. దట్స్ ట్రూ. సో మాకు చాలా మంది నిజంగా పర్సనల్ మెసేజెస్ చేస్తారు. ఏంటంటే మీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు, మీకు అసలు గొడవలే జరగవా, మీలాగా మేము ఉండట్లేదు, మేము ఎలా ఉండాలి. చాలా మంది పర్సనల్ మెసేజ్ చేస్తారు. గొడవలు ఎవరికి ఉండవు చెప్పండి, అందరికీ గొడవలు ఉంటాయి. దట్స్ హౌ లైఫ్ ఇస్. నాట్ ఎవ్రీ డే ఇస్ సండే కదా. కాకపోతే హౌ వి టేక్ ఇట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. మేము వాళ్ళకి పర్సనల్ కౌన్సిలింగ్ లాగా కూడా అదే చెప్తాం. ఓకే. కొత్తగా చెప్పేది ఏం లేదు. మన పెద్దవాళ్ళని చూసాము, బయట సొసైటీ అన్ని చూసాము. బై ద వే బాబీ గారు ఇలాగా మంచి విషయాలు చెప్తుంటే జనాలు అసలు నమ్ముతారు. అంటే పంచెస్ కి బాగా అడిక్ట్ అయిపోయి ఉంటారు కదా. That is actually helping. ఎంత జోక్ వేసుకుంటే దెన్ ఆ రిలేషన్ ఈస్ మోర్ స్ట్రాంగ్. ఒకళ్ళకొకళ్ళం ఎంత ఫ్రీడమ్ ఇచ్చుకున్నాము. ఇప్పుడు ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇట్స్ ఈస్. మనం ఒక పుసుక్కన మాట అన్నా అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో ద ఇష్యూ ఇస్ నాట్ ద పర్సన్ బట్ ద సిచ్యువేషన్, లేదంటే ఒక ఆబ్జెక్ట్, ఒక పర్సన్. కాబట్టి ఐ థింక్ మీరు అన్నట్టు ఆ డివోర్స్ కేసులు వాటిలో వాట్ ఐ ఫీల్ ఇస్ భార్యాభర్త కలిసి మాట్లాడుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ఒక థర్డ్ పర్సన్ మధ్యలో ఇన్వాల్వ్ అవుతారో ఐ థింక్ ప్రాబబ్లీ దట్స్ వెన్ ద సిచ్యువేషన్ విల్ గో ఈవెన్ వర్స్. ఓకే. ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే థర్డ్ పర్సన్ షుడ్ నాట్ ఎంటర్. డెఫినెట్లీ నాట్. దట్ ఇస్ దట్ స్ట్రాంగ్. అది బోత్ ఈదర్ ఆఫ్ ద పేరెంట్స్ కూడా, ఎస్పెషల్లీ పేరెంట్స్ కదా ఇన్వాల్వ్ అయ్యేది. ఇలా ఉంటే వాళ్ళు కూడా మంచిగా చెప్తారు. బట్ అది ఎలా అయిపోతుందంటే ఇప్పుడు అమ్మాయి ఎంతసేపు పెరిగిన సిచ్యువేషన్స్ లో మా అమ్మాయి ఇలా చేసేది కాదు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని వెంటనే పుష్ చేసేస్తుంది అమ్మాయి. అబ్బాయి అయినా మా అమ్మ ఇలా చెప్పింది చేయొచ్చు కదా అని. అలాంటివి ఒక వాల్ కట్టుకోవాలి ఈ రిలేషన్ మధ్యలో. నీ ఒపీనియన్ ఏంటి, నా ఒపీనియన్ ఏంటి, ఫస్ట్ యూ షుడ్ టాక్. థర్డ్ అమ్మాయినా నాన్నైనా దట్ కమ్స్ సెకండరీ. ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యువర్ రిలేషన్షిప్ అనేది వి స్ట్రాంగ్లీ బిలీవ్. గ్రేట్. అందుకనే స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు మీరు చెప్తేనే అట్లీస్ట్ పీపుల్ మైట్ అట్లీస్ట్ ఒకరో ఇద్దరన్నా మారుతారు. సో మేము చేసే వీడియోలు చూసైనా అందరూ ఇలా కలిసి ఉంటే ఎంత బాగుంటుంది. సో బై ద వే బోత్ ఆఫ్ యూ, మరి ఇండియన్ కల్చర్ వేరు, యుఎస్ కల్చర్ వేరు. సో ఎట్లా మీరు అక్కడ దానికి మీరు అడాప్ట్ చేసుకున్నారు? అసలు హౌ యు ఆర్ లీడింగ్ ది లైఫ్ అవుట్ దేర్? ఐ థింక్ ఇది ఒక ఫనీ వేలో ఆన్సర్ చెప్పాలంటే, ఇప్పుడు అమెరికా ఎలా అయిపోయిందంటే మాకు అట్లీస్ట్ మా లేన్ లో అవుట్ ఆఫ్ 10 houses 7 houses are Indian houses. Oh, nine అవునా? Like
మన ఇండియన్ కమ్యూనిటీ గ్రో అవుతుంది బాగా యుఎస్ లో కూడా. Mhm. సో యూ డోంట్ ఫీల్ మచ్ డిఫరెంట్ నౌ కంపేర్ టు లైక్ 10 years ago. Mhm. మీరు ఇక్కడ పండగలు కానివ్వండి, ట్రెడిషన్స్ కానివ్వండి, అన్ని ఈక్వల్ గా ఫాలో అవుతారు, ఈక్వల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు అంతా. సెలబ్రేట్ ఇంకా చేస్తారు. నాకు తెలిసి ఇండియాలో కూడా ఇంత చేస్తుంటాం మేము. అంతే బయటకి చోటుకు వెళ్ళినప్పుడు ఇంకా మనం దాన్ని మిస్ అవుతాం కాబట్టి మంచిగా ఇంకా పర్ఫామ్ చేస్తాం మేబీ. ఎగ్జాక్ట్ ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. అండ్ ఎస్పెషల్లీ మేము హోస్ట్ చేస్తాం ఈవెంట్స్ కాబట్టి, ఆన్ స్టేజ్ ఉంటాం కాబట్టి, ఇలాంటి సంక్రాంతి ఈవెంట్స్ ఆల్మోస్ట్ 1500 to 3000 పీపుల్ అటెండ్ అయ్యే ఈవెంట్స్ ని మేము హోస్ట్ చేస్తాం. సో వెన్ వీఆర్ సంక్రాంతి కానివ్వండి, ఉగాది, దసరా, దీవాలి, పెద్ద పండుగలన్నీ మేము ఇక్కడ హ్యాపీగా సెలబ్రేట్ చేస్తాం. ప్లస్ ఒక ఫ్యామిలీ కాదు, ఇట్లా ఇది 100 ఫ్యామిలీలు వస్తాయి. సో అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ప్రాబబ్లీ యూఎస్ లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ మీరు బాగా సుపరిచితం ఇన్ దట్ కేస్. ఇంకా చాలా షోస్ మీరు చేస్తూ ఉన్నారు. హౌ డు యూ బ్యాలెన్స్ అండి మరి వర్క్ అండ్ యునో ఇది ప్యారలల్ గా ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? అది డెఫినెట్లీ ఛాలెంజింగ్ అండి, బట్ వీ ట్రై టు మేనేజ్ ఇట్. సో ఇప్పుడు లాస్ట్ 10 years లో తీసుకుంటే వీ హావ్ డన్ మోర్ దెన్ 1000 షోస్. చిన్న షోస్ నుంచి పెద్ద షోస్ వరకు 1000 షోస్ చేశారా? మోర్ దెన్ దట్. ఏది లాస్ట్ 10 years లో? ఓకే. కోవిడ్ వల్ల మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కానీ ఆన్లైన్ చేసాం మనం. అయినా ఆన్లైన్ చేసాం. దట్స్ రైట్. అవునా? సంక్రాంతి చేసాం, ఉగాది చేసాం, దివాళీ చేసాం, వ్యాలంటైన్స్ డే చేసాం. కోవిడ్ లో కూడా తగ్గకుండా అని చేసాం. ఓకే, మీ ముందున్న 2 కప్స్ కూడా వ్యాలంటైన్స్ డే కోసం స్పెషల్ అప్పుడు రిలీజ్ చేద్దాం. వెరీ నైస్ అండి, లవ్లీ టాకింగ్ టు యూ. మీరు ఫస్ట్ బాబీ గారి గురించి పాడిన పాట ఏంటిది? అంటే ప్రేమలో ఫస్ట్. నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే చెప్తారా? మీరు చెప్పొద్దు కానీ పాడి వినిపించాలి. చెప్పండి, చెప్పండి. ఎలా చెప్పిందో నేను చెప్తాను. ఓకే. ఒకసారి ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి మెసేజ్ చేశాను, నాకు ఈ పాట వినాలని ఉంది. అప్పుడు చూడ నేను మెల్లగా మా ఇంట్లో వాళ్ళు లేవకుండా బయటికి రావడం, తను వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేవకుండా డాబా మీదకి ఎక్కడం, అప్పుడు ఫోన్ చేసుకోవడం. ఊహించుకుంటుంటే ఒక సినిమా నాకు చెప్పండి. ఇలా చాలా ఉన్నాయండి మాకు అప్పుడు. ఇప్పుడు అబ్బాయి బయటకు వెళ్ళడం ఈజీ కదండి. ఇప్పుడు అమ్మాయి అర్ధరాత్రి 3ంటికి బయటకు వచ్చి, ఎందుకంటే మేము అమ్మ నాన్న పక్కనే కదా పడుకునేది, బయట సౌండ్ రాకుండా లేచి వచ్చి బయట గడి పెట్టి నా కోసం ఒక పాట పాడడానికి ఇట్ వాస్ లైక్ ఆ రోజుల్లో. వావ్, ఇంత క్యూట్ లవ్ స్టోరీ కదా అది, ఎంత బాగుందో వినడానికి. పూర్తి లవ్ స్టోరీ తెలియాలంటే మొగుడ్స్పెలామ్స్ 2.0 యూట్యూబ్ ఛానల్లో 2 seasons పెట్టాము ఆల్రెడీ. హాఫ్ స్టోరీ అయింది, అది కూడా చూడొచ్చు. డెఫినెట్లీ ప్రతిదీ చెప్పాం. సో మన ఛానల్ ద్వారా కూడాను మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడాను మిమ్మల్ని చూస్తారు. సో కాబట్టి మా ఛానల్లో కూడా కొంచెం చెప్పండి, ఆ పాట ఏంటో పాడండి. మరి మీరు పాడతారా, బాబీ గారు పాడతారా? అప్పుడు నేను పాడాను కదా, పాడతారా? ఓకే. నాకు చిత్రమ్మ గారు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో నేను హిందీ సాంగ్ ఈయన కోసం నేను పాడాను, ప్రేమ్ కి దివానీ హూ అనే సాంగ్ కదా, మీ అందరి కోసం. యా, ప్లీజ్ పాడండి. लोग कहते हैं पागल हूँ मैं, ये भी न जानूं दिल लुटाया है मैंने, अब किसी की न मानूं, चैन दे करके मैंने बेचैनी आई ली है, नींदें उड़ा के मैंने तुमसे वफाई की है, कसम की कसम है कसम से हमको प्यार है सिर्फ तुमसे, अब ये प्यार न होगा फिर हमसे. వావ్, సూపర్ కదా బాబీ గారు. మరి అంత మంచి పాట పాడితే మీరేం చేశారు అప్పుడు? మరి రిప్లై నిద్రపోయింటారు. నాకు ఇప్పుడు చెప్పొచ్చలేదు, 3ంటికి పాట పాడితే 4ంటికి వాళ్ళ ఇంటి ముందున్నా. వావ్, అవునా? అమేజింగ్. అప్పుడు మళ్ళీ బాగా పాడారా కదా? నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తా పాట పాడే కదా అంటే, నువ్వు బయటకు వచ్చి నా కోసం మళ్ళీ పాడు అంటే, దెన్ షీ కేమ్ అవుట్ ఇన్ ఫ్రంట్, నా ముందు మళ్ళీ పాడి. దొంగ అనుకోరా అంటే చెప్పండి, అర్ధరాత్రి వస్తుంది మా ఇంటికి. సో ఇలాంటివి ఆ రోజుల్లో some cute fun అన్నమాట. So guys, this is the 90s love story అన్నమాట, ట్రూ ఎగ్జాంపుల్.
మా గేట్ లాక్ చేసి ఉంటే పక్కింటి ఆంటీ వాళ్ళ గోడ దూకి మా గోడలోకి వచ్చి బయటకు రమ్మని ఫోన్ చేస్తే నేను షాక్ టెన్షన్ చూడాలి. అవునా? ఆలోచిస్తే నిజంగానే అనిపిస్తుంది. ఒకవేళ పక్కన వాళ్ళు ఎవరైనా చూసి దొంగ అనుకుంటే నేను కూడా నాకు ఈవిడెవడో నాకు తెలియదు, నేను కూడా కొట్టేస్తాను. అరే రే రే, అవునా? సూపర్ అండి, చాలా చాలా గ్రేట్, చాలా బాగా అనిపిస్తుంది. Oh my God, చాలా మరి చందు గారు మరి ఇంత మంచిగా పాడుతున్నారు, మరి సినిమాల్లో ఏమైనా ట్రై చేశారా? యా డెఫినెట్లీ ట్రై చేశానండి. హైదరాబాద్ లో ఉన్నప్పుడు అయితే ఎంతసేపు మా చదువులు, పేరెంట్స్ కూడా అంత అంటే ఎడ్యుకేషన్ ఫస్ట్ అని చెప్పే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను. సో వెళ్ళాము చాలా సార్లు, నాకు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఛాన్స్ వచ్చింది. ఈవెన్ దేవదాస్ కనకాల గారు, సుమ గారు, ఝాన్సీ గారు వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఈవెంట్స్ లాగా జరిగేది. ఐఎమ్ డాన్సర్ టు, డాన్స్ లో కూడా నాకు చాలా ఛాన్సెస్ వచ్చింది. బట్ ఆయన ఏమడిగారంటే మా పేరెంట్స్ ని పిలిచి విల్ డెఫినెట్లీ టేక్ హర్ ఇన్, బట్ ఎడ్యుకేషన్ గ్యాప్ వస్తుంది, మీకు అదే ఇంపార్టెంట్ అంటున్నారు కాబట్టి అంటే మా మమ్మీ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. లేదు మా అమ్మాయికి చదువు ఇంపార్టెంట్ ఫస్ట్ అని చెప్పి అసలు ఎప్పుడు ఒప్పుకోలేదు. బట్ వెన్ వి బోత్ మూవ్, ఐ థింక్ చదువు ఇంపార్టెంట్ ఎందుకు చెప్పారంటే అప్పుడు నేను ఎక్కడో కలుస్తా కదా దారిలో, చదివితే కాలేజ్కి వెళ్తే నేను కలుస్తాను. సో మీకోసం ఎస్, అబ్బా బాబా ఏం చెప్తుంది లేదా నేను మిస్ అయిపోయేవాడిని ఆబ్వియస్లీ కదా. ఇంత మంచి బాబీ గారు. when we moved for our work, college MCA తర్వాత చెన్నైలో మేము 5 years వర్క్ చేస్తున్నాము. అప్పుడు నేను డబ్బింగ్ సాంగ్స్ పాడడం, డబ్బింగ్ మూవీస్ లో డబ్బింగ్ చెప్పడం ఇలా చాలా చేశాను. అట్లీస్ట్ ప్యాషన్ గా ఆఫ్టర్ వర్క్ అన్నా చెయ్యాలి, లీవ్ దిస్ కెరియర్ అన్నట్టు. ఏ మూవీస్ లో డబ్బింగ్ చెప్పారు మీరు? ఇవన్నీ నేను తమిళ్ టు తెలుగు, కన్నడ ఎక్కువ మూవీ చెప్పేదాన్ని. ఈ కెవ్వు కేక పాడిన ఒక అంకుల్ అని పిలిచేదాన్ని ఆయన. నేను అప్పుడు పాపం ఆయన యాక్సిడెంట్ లోనో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. కెవ్వు కేక సింగర్, మేల్ సింగర్, ఆయనతో కలిసి నేను చాలా పాటలు పాడాను. అవునా? ఓ గ్రేట్ గ్రేట్. సో నెక్స్ట్ మూవీస్ కు డబ్బింగ్ చెప్పాను అన్నారు కదా, సో ఈ మూవీస్ నేమ్స్ 1 or 2 మెన్షన్ చేస్తారా? యా, దుర్గం అనే మూవీకి నేను పాడడం కూడా, మూవీ చెప్పడం కూడా జరిగింది. అది ఇట్స్ అన్ ఓల్డ్ తమిళ, చాలా లేటర్ పాయింట్ ఆఫ్ టైం లో వస్తాయి అవి తెలుగులోకి. నాకు గుర్తున్నప్పుడు ఒకసారి నేను తన స్టూడియోలో ఉన్నప్పుడు నేను వెళ్ళాను, ఏదో డబ్బింగ్ ఏంటా అని చూస్తే ఒక చైనీస్ మూవీని తెలుగులో డబ్ చేస్తున్నారు ఆ రోజు. అవునా? ఎట్లా? అలాంటి ఒక లీడ్ క్యారెక్టర్ ఎవరికో డబ్బింగ్ చెప్తుంది. సో అవి కాకుండా ఐ థింక్ డిస్కవరీ ఛానల్ కి నరేషన్ ఇవ్వడము, పిల్లలకి చెప్పడం, అలా నా వర్క్ అయిపోయాక నేను అలా కంటిన్యూ చేసేదాన్ని ఆ ప్రొఫెషన్ ని. బట్ వన్స్ వి మూవ్డ్ హియర్ అదంతా ఆగిపోయింది. బట్ ఈ ఈవెంట్స్ ద్వారా నేను ఐఎమ్ ఇన్ టచ్ విత్ మై సింగింగ్. ఈవెంట్స్ లో చాలా పాటలు పాడుతుంటాను, రేడియోలో పాడుతుంటాను. కంటిన్యూయింగ్ మై ప్యాషన్ సమ్ ఆర్ ది అదర్ వే. ఓకే, సూపర్. సో బాబీ గారు, గొడవ జరిగినప్పుడు ఎవరికి ఫస్ట్ కోపం వస్తుంది ఇద్దర్లో? నాకు తెలియదండి ఎవరికి వస్తుందో అసలు. ఎవరు కోపం రప్పిస్తారు అని నన్ను అడగండి. అవునా? రాజ్ గారు నన్ను చూస్తే ఎంత అమాయకంగా ఉన్నాను. ఎస్, బాబీ గారు అమాయకంగా ఉంటారు. అంతే. చెప్పండి, ఎట్లా గొడవ పడుతూ ఉంటారు? యాక్చువల్లీ గొడవలు కూడా మీరు జోకులు చేస్తారేమో. అంతేనా? మాకు 5-10 నిమిషాలు మించి ఉండవు అసలు గొడవలు. ఒకవేళ ఒక్కసారి ఇట్లా చూపులు ఇట్లా సీరియస్ గా ఇట్లా లుక్ ఎత్తుకుంటాము. ఆయన ఫస్ట్ ఆయన కోపం రాదు జనరల్ గా, నేనే కొంచెం షార్ట్ చెప్పారు. బట్ వెంటనే పోతుంది. కానీ నాకు మేమిద్దరం ఎలా అంటే ఒకసారి గొడవ అయితే 10 నిమిషాలు ఎవరితో నాకున్నది ఇంకెవరు అన్న ఫీలింగ్ మా ఇద్దరికి. యూఎస్ లో ఉన్నారు, ఇక్కడ ఉంటే చుట్టాలు రిలేటివ్స్ అందరూ ఉంటారు, బయటకు అక్కడ వెళ్తే ఇంకా మీరిద్దరే కాబట్టి మేబీ అది కూడానా అలా కూడా ఫీల్ అవుతూ ఉంటారు యూజువల్లీ. మేబీ అది ఇంకా మీ బాండ్ ని స్ట్రాంగ్ చేసింది అనుకోవచ్చా? మోస్ట్లీ అది కూడా. సో చెప్పండి, ఇంకా ఏం చేస్తూ ఉంటారు ఫ్రీ టైమ్స్ లో అపార్ట్ ఫ్రమ్ దిస్? వాట్ ఈస్ యువర్ హాబీ బాబీ గారు? సో ఈ మధ్య అసలు ఆనెస్ట్ గా వీకెండ్స్ అన్ని ఫుల్ వీఆర్ ఆల్రెడీ బుక్డ్ అండి. ఎలా అంటే మొన్న సండే కూడా మా కోసం మీరు ఒక షో వదులుకున్నారు కదా, సో సారీ. థాంక్యూ, నో వరీస్. సో pleasure to be on your show. Yeah, it's my pleasure too. చక్కగా నవ్వుకున్నా నేనైతే చాలా. షోస్ చేస్తున్నారు, చూస్తూనే ఉన్నాం, ఎవ్రీడే వి ఆర్ ఫాలోయింగ్. యా, థాంక్యూ సో మచ్. సో ఈ మధ్య ఎక్కువ వీకెండ్స్ ఏం చేస్తున్నామంటే ప్రైవేట్ ఈవెంట్స్ కూడా చాలా వస్తున్నాయి మాకు. సో వి హోస్ట్ లాట్ ఆఫ్ ఈవెంట్స్ ఇక్కడ, పర్సనల్, ప్రైవేట్ కానివ్వండి, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఈవెంట్స్. ఇలా ఇప్పుడు సంక్రాంతి, ఉగాది ఇలాంటివన్నీ పెద్ద పెద్దవి, అప్ టు 3000 పీపుల్ వస్తుంటారు. అవి కాకుండా
పర్సనల్ ఈవెంట్స్ జరుగుతాయి, లైక్ Mhm. యానివర్సరీస్ కానివ్వండి, బర్త్డేస్, మైల్ స్టోన్ బర్త్డేస్ కానివ్వండి. ఓకే. సో ఇలాంటివి హాఫ్ సారీ ఫంక్షన్స్ ఇలాంటి వాటిలో మేము వెళ్ళి హోస్ట్ చేస్తూ ఎండ్ టు ఎండ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తాం. తను పాటలు పాడుతూ ఉంటుంది, మీ ఇద్దరం కలిసి కామెడీ చేస్తాం. వి కండక్ట్ లాట్ ఆఫ్ గేమ్స్ ఫర్ ఆల్ ది ఆడియన్స్. సో వాళ్ళందరూ మమ్మల్ని బాగా వాళ్ళలో కలిపేసుకుని అసలు ఒక మంచి బాండ్ క్రియేట్ అవుతుంది మాకు కూడా. ఓకే. ఏజ్ కేటగిరీ వైజ్ మేము గేమ్స్ కండక్ట్ చేస్తాము. అందుకే వాళ్ళకి మేము ఎక్కువ కనెక్ట్ అయిపోతాం. యూజువల్లీ మీ ఇద్దరికి కనెక్ట్ అయిపోతారు జనాలు యాక్చువల్లీ. సో ద బాండ్ కావచ్చు, ద ఫన్, ద లవ్, సో చాలా రియలిస్టిక్ గా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మేబీ అదొక ప్లస్ పాయింట్ మీకు. డిఫరెంట్లీ అట్లీస్ట్ వాట్ వీ థింక్ ఆఫ్ ఇస్, ఇప్పుడు మీ ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది అనుకోండి, మేము హోస్ట్ చేస్తే వి మేక్ ఇట్ వెరీ పర్సనలైజ్డ్ ఫర్ యూ. అంటే మీకు ఏది ఇష్టం, మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎలా ఏది బాగుంటుంది, అసలు ఆ ఈవెంట్ ఏంటి, దాంట్లో మేము ఏం చేయొచ్చు, మీ ఫ్యామిలీ పేర్ల దగ్గర నుంచి మీ వాళ్ళందరినీ ఎలా ఇన్వాల్వ్ చేయాలి, ఇలా చాలా కస్టమైజ్డ్ గా పర్సనలైజ్డ్ ఈవెంట్స్ చేస్తాం మేము. ఓకే. సో అదేంటంటే ఏదో మన ఇంట్లో వాళ్ళు మన కోసమే పార్టీ చేస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది, కానీ ఏదో మేము బయట నుంచి వచ్చి వాళ్ళ కోసం ఒక హోస్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది అసలు. అదే చెప్తారు ఆఫ్టర్ ఈవెంట్ వాళ్ళు మాకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు అప్పుడప్పుడు. అవునా? మా ఓన్ గా చేసుకొని కొన్నిసార్లు అయితే ఎస్పెషల్లీ హాఫ్ సారీ ఈవెంట్స్ కి అమ్మాయి పేరులు వాళ్ళ పేరెంట్స్ పేర్లు వచ్చేలాగా మేము సాంగ్ రాసి వాళ్ళ కోసం మేము పాడతాం. వెరీ గుడ్ లిరిక్స్ యాక్చువల్లీ. అవునా? బాగా రాస్తారు. ఓ, ఏదైనా ఒకటి మ్యామ్ కోసం రాసింది చెప్పగలరా ఇప్పుడేమన్నా? అయితే ఇప్పటికిప్పుడు ఒక కవిత రాయండి అట్లీస్ట్. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా. యా యూ హ్యావ్ టు డూ ఒక సాంగ్ అయినా, ఒక అట్లీస్ట్ 2-3 లైన్స్ అయినా పాడాలి మీరు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి బాబీ గారు, ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్లో అంటే ప్రస్తుతానికి అయితే అంత ఫైన్, ఫ్యూచర్లో ఏమనుకుంటున్నారు? సో వాట్ డూ యూ వాంట్ టు డూ అంటే ఏం చెప్తారు? సో ఒకటి ఆన్ ద సీరియస్ నోట్, వి బోత్ వాంట్ టు డూ సంథింగ్ కాల్డ్ మొగుడ్స్ పెలామ్స్. ఒక అది కౌన్సిలింగ్ అన్నాను, లైక్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్. సో ఇప్పుడు చూసారు కదా భార్యాభర్తల మధ్యలో గొడవలు, విడాకులు ఇవన్నీ. సో వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇది కథ కాదు జీవితం స్టార్ట్ చేయబోతున్నారా? అది ఎలాంటి కౌన్సిలింగ్ అంటే ఏదో కూర్చోబెట్టి క్లాస్ పీకినట్టు కాదు. జస్ట్ వాంటెడ్ టు షో దెమ్ లైఫ్ ఇస్ ఈజీ, క్యాజువల్. అలా అట్లీస్ట్ ఒక 10 మందిని మేము కాపాడగలిగి ఒక రిలేషన్ కాపాడగలిగినా చాలు. అలాంటివేవో థాట్ ఉన్నాయి మాకు. సో గైస్, మరి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరికైనా వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లవర్స్ కావచ్చు, గొడవలు ఉంటే కనుక సో ప్లీజ్ అప్రోచ్ మొగుడ్స్ పెళ్ళామ్స్. ఇప్పటికి చాలా అన్అఫీషియల్ గా మేము ఆల్రెడీ చేస్తున్నారా? అవునా? ఎలా వస్తూ ఉంటారు ఏంటి అసలు? సజెషన్స్ అడుగుతారు. మీరైతే మేము ఏంటంటే ఏదైనా వాళ్ళకి అసలు మీ ప్రాబ్లం ఏంటి అలా అని వన్ సైడ్ వినకూడదు. ఎప్పుడు అమ్మాయి ఒక వర్జన్ లో చెప్తుంది, అబ్బాయి ఇంకో వర్జన్ లో చెప్తారు కదా. మేము రెండు విని ఆ సిచ్యువేషన్ లో మేముంటే హౌ డు వి డూ, వాట్ డు వి డూ అని మేమైతే ఇలా చేస్తాము అని చెప్తే ఇఫ్ దే ట్రై ఇట్ దట్ విల్ డెఫినెట్లీ వర్క్అవుట్ అండి. మేబీ ఎందుకంటే మాకు ఫస్ట్ థింగ్ ఆ 3 letter చెత్త వర్డ్ మా లైఫ్ లో లేదు, ఈగో అనే వర్డ్ లేదు. ఇప్పుడు నేను ఒక తప్పు చేస్తాను అనుకోండి, నిర్మోహమాటంగా సిగ్గు లేకుండా నేను వెళ్ళి సారీ చెప్పేస్తాను బాబీకి. అదే ఆయనకు కూడా ఒకవేళ నేను హీట్ మూమెంట్ లో ఆయన హీట్ మూమెంట్ లో ఒకరినొకరు ఏమన్నా అనుకున్నా సరే ఒక 5-10 minutes తర్వాత ఏదైతే ఆ ఫేజ్ ఉంటుందో వీడితో గొడవ ఏంది అన్న అది మాకు నచ్చదు. బేసిక్ గా మా ఇద్దరికి నచ్చదు అది. we look into each other's eyes, we'll take a quick hug, that solves everything. వెరీ నైస్, really everything. సూపర్ అండి. సో మరి ఇప్పుడు మనం చూస్తున్నాం జెన్జీ కిడ్స్, వారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఎవరిని అడిగినా ఒకటే మాట అండి, అసలు గెస్టులకి ఎవరిని అడిగినా సరే వాళ్ళకి మనం ఏం చెప్తాం, మనం ఏం చెప్పలేము, ఇంక ఇదే అంటున్నారు. చెప్పాలండి వద్దురా సోదరా అలాంటివి కాకుండా పేషెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది ఎటువంటి రిలేషన్ అయినా సరే యూ నీడ్ సమ్ పేషెన్స్. అది జెన్జీకి లేనిదే అది. దట్స్ వాట్ వి హావ్ బీన్ నోటీసింగ్. సో మా నైబర్స్ చూస్తున్నాము, మా ఎవరైనా ఇక్కడ అట్లీస్ట్ యుఎస్ లో చాలా ఉంది, అది ఇండియాలో కూడా ఎలా ఉందో తెలియదు మాకు ఎక్కువ. బట్ ఐ థింక్ పేషెన్స్ ఇస్ వాట్ జెన్జీ కిడ్స్ కి లేదు ఈ రోజుల్లో. వాళ్ళకన్నీ ఇన్స్టెంట్ ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లా డౌన్లోడ్ చేయగానే, మన రోజుల్లాగా కాదు వీళ్ళకి. మనం ఏంటంటే ఒక ఇప్పుడంతా ఇంటర్నెట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్, సో దే హ్యావ్ ఎవ్రీ యాక్సెస్. వాళ్ళకి ఏదైనా ఒక ఆన్లైన్ లో కొడితే చాలు ఇంటికి ఆర్డర్ చేస్తున్నాయి. సో దే డోంట్ హ్యావ్ పేషెన్స్. ఇవాళ కావాలంటే ఇవాళ కావాలి.
వాల్యూ తెలియట్లేదేమో, ఏ ప్రోడక్ట్ మీద అయినా కానీ రిలేషన్ మీద అయినా కానీ వాల్యూ ఉండట్లేదు. ఇలా టక్ 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 అయిపోతున్నాయి డెసిషన్స్ అన్ని. దాంతో లోన్లీగా ఫీల్ అవడం, వాళ్ళు ఈ డిప్రెషన్ అనే వర్డ్ మనం విన్నామో చెప్పండి అసలు చిన్నప్పుడు? తెలియని కూడా తెలియదు. వాట్ రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీరు చూసారా? ఐ థింక్ ఐ డోంట్ నో వెదర్ టు ఆస్క్, ఇప్పుడు అడగొచ్చా లేదో. రీసెంట్ గా ఒక మదర్ 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళి చనిపోయారు, చూసారా? సో ఏం చెప్తారు అసలు? దట్ ఈస్ వెరీ సాడ్ కదా. ఒక రిలేషన్షిప్ మరి అసలు పిల్లలు అంటే ఒక we have only one life అండి. ఆ లైఫ్ లో మనం కష్టాలు అందరికీ ఉంటాయి. there are 100 ways, 100 కష్టాలు ఉంటే 1000 ways ఉన్నాయి how you can come out of it. అండ్ ఈ ఒక్క రోజు నేను డిప్రెషన్ లో ఉన్నాను అంటే ఈ ఒక్క రోజుని కనుక మనం పాస్ అయితే there are so many beautiful days. సో ఆ హీట్ మూమెంట్ లో డెసిషన్ తీసేసుకోవడము ఇవన్నీ ఐ డోంట్ థింక్, వాడు చాలా కష్టాలు పడి చాలా ఆలోచించుంటారు. బట్ అన్యాయంగా 2 పిల్లల్ని అసలు వాళ్ళు అసలు ఎలా వెళ్ళారు ఏంటో అసలు. సో సాడ్. అవును అవును. ఐ థింక్ దట్ ఈస్ టోటలీ రాంగ్ అండి. ఐ థింక్ మనకి లైఫ్ ఉన్నంత కాలం యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. దేర్ ఇస్ ప్రపంచంలో చాలా ఉంది చూడడానికి, తిరగడానికి, కలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సో ఇంత లైఫ్ ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్ పట్టుకొని దాని గురించి డిప్రెస్ అయిపోయి ఇలాంటి ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకోవడం ఐ థింక్ ఇట్స్ టోటలీ హార్డ్. బట్ అగైన్ వాళ్ళ షూస్ లో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనకు తెలియదు. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ద సొల్యూషన్ అనేది పాయింట్. ఐ థింక్ ప్రతి దానికి సొల్యూషన్ చెప్పండి. ఒక నైట్ తర్వాత డే వస్తుంది అనేది ఎంత నిజమో, ప్రాబ్లం తర్వాత సొల్యూషన్ వస్తుంది అనేది కూడా అంతే ట్రూ. సో యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఒకవేళ నువ్వు అంతగానం నువ్వు బయటకు రాలేకపోతున్నావు అంటే జస్ట్ స్లీప్ for a while, just take a pause, sleep from it. నిద్ర లేచాక నీకే కొత్త థాట్ వస్తుందేమో తెలియదు. బట్ ఇదైతే అసలు చాలా తప్పు. మా సిచ్యువేషన్ బాధ, బట్ తను చేసిందంటే రాంగ్ అని నా పర్సనల్ ఒపీనియన్. యా ఓకే. సో నెక్స్ట్ మీ బాబు గురించి చెప్పండి. తను కప్పారీల్ ఐ సా లండన్ బ్రిడ్జ్ దగ్గర మీరు చేశారు చూడండి. ఏదో పెద్ద రియలిస్టిక్ లాగా మనం సస్పెన్స్ అనమాట. నాకు ఎండ్ వరకు ఏంటి అదేంటి నిజమా అది చాక్లెట్. చాలా మంది అయితే మొత్తం వీడియో కూడా చూడకుండా చీ అని పెట్టే బాబు కప్పర్ చాక్లెట్ డైరీ మిల్క్ లాంటిది. తర్వాత ఏంటంటే మా వాడు హ్యారీ పోటర్ ఫ్యాన్. సో యూకే వెళ్లే ముందు మేము ముగ్గురం కూర్చొని మొత్తం సిరీస్ మొత్తం చూసి అక్కడికి వెళ్ళి రోజ్ హ్యారీ పోటర్ ఎక్కడైతే షాట్ చేశారో ప్రతి సీన్ చూసాక వి ఫెల్ట్ ఈవెన్ చాలా రియలిస్టిక్ అన్నమాట. ఇక్కడ తీసారు వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఆ చాక్లెట్స్ కూడా అక్కడే అమ్మారు, యూకే మొత్తం ఆల్మోస్ట్ అమ్మారు. మా అబ్బాయి అర్జున్, హీస్ అర్జున్ ప్రసాద్. సో ఏం చదువుతున్నారు ఇప్పుడు? 4th grade అండి. నైస్ నైస్. మిమ్మల్ని చూసి బాగా నవ్వుకుంటూ ఉంటాడా? అండ్ యూనో తను కూడా మేబీ చాలా పాజిటివిటీ అనుకుంటా, చక్కగా హ్యాపీగా ఉంటాడేమో. ఇక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి తెలుగు అంత ఫ్లూయెంట్ గా రాదు. సో వాడికి యుఎస్ సిటిజన్ అండి, యుఎస్ సిటిజన్ ఇంకా ఇక్కడే పుట్టాడు. సో తెలుగులో మాట్లాడాడు కానీ మేము చెప్పేదని అర్థమవుతుంది. అండ్ వాడికి తెలుసు మేము రికార్డింగ్ చేస్తున్నాము అంటే డిస్టర్బ్ చేయకూడదు, ఆన్ స్టేజ్ మేము ఒక షో చేస్తున్నాము అంటే మమ్మల్ని డిస్టర్బ్ చేయడు. హీ నోస్ హౌ టు మమ్మల్ని వదిలేసి వాడిని ఎలా ఎంగేజ్ చేసుకోవాలో వాడికి తెలుసు. వాడికి మంచి టాలెంట్స్ ఉన్నాయి, వాడికి బాగా డ్రా చేస్తాడు, పియానో వాయిస్తాడు. సో హీ హాస్ హిస్ ఓన్. అది పక్కన పెడితే బుక్ రీడర్, అసలు చదువులో పురుగు. బుక్స్ చదువుతాడు, పక్కరికి లేదు అలవాటు బుక్ రీడింగ్. అకాడమికల్లీ చదివాం కానీ ఇలా బయట కామిక్ బుక్స్ ఇలాంటివి చదవలేదు. బట్ ఇది మమ్మల్ని స్టేజ్ మీద చూసి ఇంక వీళ్ళు ఇక్కడే ఉంటారేమో నన్ను ఎంటర్టైన్ చేసుకొని అని చదవడం స్టార్ట్ చేశారేమో తెలియదు కానీ నన్ను చదవలేదండి. కాలేజ్ బేస్ లో నేను చదువుదాం అనుకున్నా కానీ చదవలేదు అసలు. అవునా? పాస్ అయ్యాం. ఎంత లవ్ స్టోరీ ట్రాక్ నడిచినా వి వర్ వెరీ స్టూడియస్. మీ లవ్ స్టోరీ అప్పుడే గురించి గొడవలు కూడా జరిగాయా లేకపోతే చదువు అయిపోయిన తర్వాత జరిగిందా? మా వాళ్ళకి ఎంత తెలుసు అంటే ఇంకా నా ఫోన్ మోగితే ఇక్కడి నుంచే మోగుతుంది. సో వాళ్ళకి తెలుసు, క్లారిటీ వచ్చింది ఒకటి. ఇప్పుడు ఈ పిల్లడితోనే మాట్లాడుతుంది, మధ్యలో సెకండ్ ఇయర్ లో అలా వద్దు ఇంక మాట్లాడొద్దు, అబ్బాయితో మాట్లాడేంటి అది అన్నారు. బట్ వన్స్ అది అయిపోయాక ఇంకెప్పుడైతే ఈయన జాబ్ అని చెన్నై వెళ్ళిపోవడము, తర్వాత 1 month లోనే నేను కూడా చెన్నై వెళ్ళిపోయాను. అదే కంపెనీలో డిఫరెంట్ బ్రాంచెస్ లో వర్క్ చేశాము. బట్
మా వాళ్ళకి ఒక Referred by Bobby గారు. ఏ అబ్బాయితో చెన్నై గుడ్ సో యా వాళ్ళకి తెలిసిపోయింది. నాకు పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు ఐ క్లియర్లీ మెన్షన్డ్ ఈ అబ్బాయినే ఇష్టపడుతున్నానని. అప్పటి నుంచి ఇంకా నో అనడం స్టార్ట్ చేసి ఒక 2 years స్ట్రాంగ్ గా 2 years పట్టింది మా వాళ్ళని ఒప్పించడానికి. ఓ వెరీ నైస్. సో మీ ఇద్దరిలో గొడవ పడితే ఫస్ట్ ఎవరికి సారీ చెప్తారు? చెప్పండి. తప్ప అయిందైనా నేను సారీ చెప్తా బికాస్ ఐ వాంటెడ్ మై రిలేషన్. అవునా? వెరీ నైస్. ఇద్దరిలో ఎక్కువ కోపం మీకే వస్తుంది. ఒకటే సిచ్యువేషన్ ఏదైనా తను సారీ చెప్తుంది. సారీ అంటే ఇక్కడ బేసిక్ గా సారీ కంటే ఏంటంటే వి వాంట్ టు మేక్ షూర్ ఆ గొడవ అక్కడికి అయిపోవాలి. ఇంకా we don't want to sleep on that fight at all. ఆ నెక్స్ట్ డే దాటకూడదు మాకు ఆ ఫైట్ తో. ఆ రోజు అప్పటికప్పుడు క్లియర్ అయిపోవాలి. we are good. Great. So what makes you feel most respected in your marriage? I think we respect each other, we understand each other, the understanding we have. ఇప్పుడు తనకి ఎక్కడ స్పేస్ కావాలో, తనకి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో ఐ నో, అండ్ తనకి ఐ గివ్ హర్ దట్ ఫ్రీడమ్. ఐ థింక్ దట్ ఈస్ హెల్పింగ్ అ లాట్. Views and opinions కూడా that is totally agree. I gave that space for him to say that. ఇచ్చారంట. నెక్స్ట్ హలో బట్ మేబీ నేను డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్పలేదేమో, చెప్పకుండానే చెప్పాను. తనకు అర్థమైంది. తను ఎలా చెప్పించుకోవాలో అలా చెప్పించుకుంది కూడా తర్వాత. అవునా? వెరీ నైస్. హూ ఇస్ మోర్ రొమాంటిక్? ఓకే. హూ అపాలజైజ్ ఫస్ట్? It's me. Okay. Who is more patient? Okay. I try to. Who is better with money? Money, I think ఇద్దరం ఈక్వల్ గా Equal. Okay. Who is more emotional? నేను అంటుంటాను తను ఎప్పుడు, తనకు పేరు ఏంటంటే తన అసలు పేరు చందన, బట్ షీ ఈస్ మోర్ ఆఫ్ చంద్రముఖి. ఎందుకంటే చంద్రముఖిలో నేనా అంటూ జ్యోతిక తనే చంద్రముఖి అనుకుంటుంది చూసారా ఆ టైప్ లో. ప్రతి సిచ్యువేషన్ ఎస్పెషల్లీ అవి బాధాకరమైన సిచ్యువేషన్స్ అయితే నాకే జరిగితే ఎలా ఫీల్ అయిపోతానో అలా కూర్చొని ఏడుస్తుంటా. అవునా? ఏదైనా న్యూస్ చూసినా కూడా వాళ్ళ గురించి తిని చాలా బాధపడుతూ ఎమోషనల్ అయిపోయి పర్సనల్ గా తీసేసుకుంటుంది. సో ఇప్పుడు బెటర్ అయింది కానీ స్టార్టింగ్ లో ఇంకెక్కువ ఉండేది. అవునా? సో మీరు కన్సల్ట్ చేస్తూ ఉంటారు. గ్రేట్. సో నెక్స్ట్, హూ ఇస్ మోర్ స్టబ్బన్? 100% me. ఎమోషనల్, స్టబ్బన్, ఇంక అన్ని అంటే ఏదైనా ఒకటి పట్టిందే ఇంకంతేనా? అది మస్తు చేస్తున్నాయి ఇక్కడ. మస్తు షేడ్స్ ఉన్నాయా? హూ ఇస్ మోర్ డ్రమాటిక్? కొంచెం జలుబు వచ్చినా జ్వరం వచ్చినా ఇంకా అసలు చూడాలండి ఎలా అయిపోతాడు బేబీ లాగా అయిపోయి. నైస్. హూ గివ్స్ బెటర్ అడ్వైస్? యాక్చువల్లీ ఇద్దరం ఇచ్చుకుంటాము సిచ్యువేషన్ బట్టి, బట్ 60-40 అనుకోండి. 60% బాబీ దగ్గర నేను అడ్వైస్ తీసుకుంటాను ఏదైనా సిచ్యువేషన్ వస్తే. బట్ వీఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్, సో వి షేర్ ఎవ్రీథింగ్. సో ప్రతిదీ డెసిషన్ కూడా మేము కలిసి తీసుకుంటాం. ఓకే. హూ ఇస్ మోర్ అఫెక్షనేట్? Who is more affectionate? ఇద్దరమేమో ఈక్వల్లీ. బట్ ఐ విల్ గివ్ మోర్. Who is more likely to cry in movies? అసలు ఒక ఎమోషన్ సీన్ మ్యూజిక్ స్టార్ట్ అయితే చాలు ఫస్ట్ కళ్ళలో నీళ్ళు. అందుకే నేను అంటుంటాను, ఒక ట్యాంక్ రెడీగా ఉంటది, కనబడని ఒక ట్యాంక్ తల మీద ఎప్పుడు ఉంటది, అది ఎప్పుడు ఓపెన్ చేయాలా అన్నట్టుగా. వెరీ నైస్. ఓకే. నేనైనా ఆలోచించి మీకు మెసేజ్ చేస్తాను రాజు గారు, ఇలా వదిలేయండి. అవునా? స్ట్రాంగెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ సేమ్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. ఆఫీస్ లో బిజీగా ఉన్నా కూడా ఐ ట్రై టు మేక్ షూర్ ఐ కాల్ హర్ అండ్ చెక్, ఓకే ఏం చేస్తున్నావు, తిన్నావా, ఇలాంటివి చిన్న చిన్న పనులు ఉన్నాయి, నేను ఇది చేస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు. సో ఐ థింక్ వి గివ్ దట్ టైం ఫర్ ఈచ్ అదర్. ఓకే ఓకే. సో ఒకరికొకరు నేను నీకున్నాను, నువ్వు నాకున్నావు, హ్యాపీనెస్ కానివ్వండి, బాధ కానివ్వండి, ఏదన్నా. So we try to be very transparent and we give time for each other. వచ్చిన రోజంతా ఇలా జరిగింది, నీ రోజు ఇలా జరిగింది. So I think that adds a lot of value. అది మాకు ఫ్రెండ్స్ గా స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ అయింది. అండ్ వీఆర్ ప్రిటీ లక్కీ దట్ 20 years అవుతున్నా మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి అది ఇంకా కంటిన్యూ అవుతుంది. అలానే ఏది జరిగినా వెంటనే చెప్పుకునే షేర్ చేసుకునే కమిట్మెంట్ మా ఇద్దరికి ఉంది. దట్ ఐ లవ్ అ లాట్. ఓకే. హూ ప్లాన్స్ అకేషన్స్ ఆర్ ఎనీ పార్టీస్ కావచ్చు, ఏదైనా ఎవరు ప్లాన్ చేస్తారు ఇద్దరులో మోస్ట్లీ ఎక్కువ? ఇద్దరు థాట్స్ ఉన్నాయి అని చెప్తాను. అండ్ ఏదైనా కొనాలన్నా ఈ టైం నుంచి ఈ టైం ఇది చేద్దామని ఇద్దరు ప్లానింగ్ కూడా ఇద్దరం. సో మరి February 14th వస్తుంది కదా, వాలంటైన్స్ డే. సో మీ వాలంటైన్స్ డే రోజు ఎలా ప్రపోజ్ చేసేవారు? కాలేజ్ టైంలో అడుగుతున్నారా ఇప్పుడు అడుగుతున్నారా? రెండు చెప్పండి. కాలేజ్ టైంలో చెప్పండి, ఇప్పుడు చెప్పండి.
కాలేజ్ టైమ్ లో అయితే మేము ఇద్దరము హీ యూస్ టు గెట్ రోజెస్. తర్వాత ఆఫ్టర్ కాలేజ్ మేము ఏదైనా మూవీకి వెళ్ళడమో రెస్టారెంట్ కి వెళ్ళడమో జరిగేది. ఓకే. ఇప్పుడైతే యుఎస్ వచ్చిన తర్వాత అయితే ఎవ్రీ ఇయర్ ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి నేను నీట్ గా క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా ఐ డెకరేట్ ద టేబుల్ మొత్తము అండ్ అన్ని హార్ట్ షేప్ లో కేక్ చేయడము అలా చేసి నీట్ గా ఇద్దరమే ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం అలా అలవాటు. మా వాడు పుట్టక ముందు నుంచి వాడు పుట్టిన తర్వాత కూడా ఇట్స్ లైక్ ఫ్యామిలీ డేట్ నైట్ లాగా వి స్పెండ్ టైం అన్నమాట. వీకెండ్ వస్తే ఇంకా ఎక్కువ టైం ఉంటుంది. కొంచెం వి గో టు అ మూవీ, వి గో టు అ వాక్ ఫర్ రెస్టారెంట్. అదే వీక్ డే వస్తే షీల్ టేక్ కేర్ ఇంట్లోనే లాగా. ఇక్కడ కల్చర్ అక్కడ కల్చర్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో మరి మీరు ఎట్లా కోపప్ చేస్తూ ఉంటారు? ఎలా అనిపించింది? ఇప్పుడు మొత్తం అంతా హ్యాబిచువేట్ అయిపోయారా? యా ప్రిటీ మచ్ అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్నప్పుడు కూడా మోస్ట్లీ వర్క్ కల్చర్ కూడా మనకి ఎక్కువ ఎంఎన్సీ కంపెనీసే ఉండేవి అక్కడ. సో మల్టీనేషనల్ కాబట్టి ఇక్కడ కంపెనీ కల్చర్ ఎలా ఉందో ఐటీలో అలాగే ఉండేది మోస్ట్లీ. సో ఇక్కడికి వచ్చాక కూడా ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఇక్కడ మోర్ అమెరికన్స్ తో పనిచేస్తాం దాన్ ఇండియన్స్. సో అదొకటి డిఫరెంట్. బట్ లైఫ్ స్టైల్ కూడా ఐ థింక్ వీఆర్ మోర్ అడాప్టింగ్ టు యుఎస్ లైఫ్ స్టైల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు బయట ఎవరు ఎక్కువ తిరగరు. మన ఇండియాలో లాగా పక్కింట్లో ఏం జరుగుతుందని వినపడదు. ఈ ఇంట్లో ఏం జరిగినా బయట వాళ్ళ పక్కన ఇంటి వాళ్ళకి కూడా వినపడదు. ఇక్కడ డిస్కనెక్టెడ్ గా ఉంటాము. బట్ ఏదైనా పాట్లక్ లో గ్యాదరింగ్స్ వీకెండ్స్ అలా వస్తే అందరం మళ్ళీ కలుస్తాం. అది మంచిదే అంటారా? ఇస్ ఇట్ గుడ్ లైక్ బీయింగ్ లైక్ అలా ఉండటం? అప్పుడు మరి చాలా లోన్లీగా ఫీల్ అవుతారేమో కదా ఎవరైనా సరే. వాళ్ళు చనిపోయినా ఏం జరిగినా కూడా తెలియదు కదా అలాంటప్పుడు. ఐ థింక్ వాట్ కిడ్స్ ఆర్ మిస్సింగ్ హియర్ ఇస్ దట్ మనం చిన్నప్పుడు కరెంట్ పోయినా కరెంట్ ఉన్నా సమ్మర్ అయినా అందరూ సరదాగా బయట రోడ్ మీద ఆడుకునేవాడు. అవును. ఇప్పుడు అలా కాదు. కిడ్స్ అసలు బయటికి రారు. ఎప్పుడైనా కలిస్తే ఒక గ్యాదరింగ్ లో కలిసి హలో హలో చెప్పుకోవడమే కానీ ఆ కిడ్స్ కి బాండ్ మనకు మన రోజుల్లో ఉన్న లాగా లేదండి. మీరు చెప్తూ ఉంటారా మన తెలుగు కల్చర్ గురించి అన్ని మీ బాబుకి? ఏమంటూ ఉంటాడు? వింటాడు. అండర్స్టాండింగ్ ఇంట్లో కూడా కల్చర్ ఫాలో అవుతూనే వాడికి ట్రెడిషన్స్ నేర్పిస్తూ ఏ పండుగ వచ్చినా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో హీ అండర్స్టాండ్స్ ఇట్. ఇంకా చిన్న పిల్లడు కదా, ఇంకా స్లోగా ఇంకో మేబీ ఇంకో 2-3 years అయితే హీ విల్ నో బై హిమ్సెల్ఫ్. ఓకే, యా, సూపర్. సో బై ద వే బాబీ గారు, మీరు ఒక పాట కానీ పోయం కానీ రాసారా? ఈ సాంగ్ రీసెంట్ గా రాశారు కదా, లైక్ డాక్టర్ అదేం సాంగ్? యా, దట్స్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ హి రోట్ యాక్చువల్లీ. చాలా హిట్ అయింది. అది నన్ను తెలుగులోకి అనువదించమని అడిగారు. అది కూడా ఐ థింక్ ఐ సీన్ యూట్యూబ్ ఆల్రెడీ. ఎవరు అడిగారు? ఓకే, ఆడియన్స్ అడిగితే మీరు చేశారా? మ్యూజిక్ డైరెక్టర్. ఓ గ్రేట్. మీరు మ్యూజిక్ వీడికి కూడా వర్క్ చేశారా? కొన్ని చేసామండి. ఇలాంటి కనబడని వాటికి చేసాం. అంటే మా పేరు ఎక్కువ కనబడదు, బట్ ఇలాంటి. లేదు, ప్లీజ్ షేర్. ఏ మూవీస్ వర్క్ చేశారు? ఒక సాంగ్ ఐ టెల్ యు. యా ప్లీజ్. ప్రేమ పరవశం అని ఒక సాంగ్. శ్రీకృష్ణ పాడారు ఆ పాట. శ్రీకృష్ణ తెలుసు కదా, సింగర్ శ్రీకృష్ణ. ఓకే. సో ఆయన ఆ లిరిక్ నేను రాశాను. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో చూస్తే కూడా లిరిక్స్ బై ఫణికుమార్ అనే ఉంటుంది, నా పేరే ఉంటుంది. సో దట్ వాస్ అసలు పేరు ఫణికుమార్ గారు. బాబీ ఇస్ గుడ్ అండి. ఎవరు పెట్టారు బాబీ అనే పేరు? మీరేనా? చిన్నప్పటి నుంచి బాబీ బాబీ అని పిలవడం. ముద్దుగా ఎవరెవరిని ఏమని పిలుచుకుంటారు? అది నేను చివరికి చెప్దాం అనుకున్నా. ఎందుకంటే మీరు ఇనీషియల్ గా ఇది స్టార్ట్ అయినప్పుడు అడిగారు, అసలు మొగుడ్స్ పెళ్ళాం సార్ ఎందుకు స్టార్ట్ అయింది అన్నారు కదా, దానికి కూడా కలిపి చెప్తాను. ఓకే, మీరు మొగుడ్ సెంటర్, ఆయన సార్ ఏం పెళ్ళాం సెంటర్, అంతేనా? నేను అలా పిలవను. బట్ మాకు ఇలా గొడవల తర్వాత ఫైనల్లీ పెళ్లి అయింది కదా. పెళ్లి తాళి కట్టిన మూమెంట్ నుంచి హీ స్టార్టెడ్ కాలింగ్ మీ పెళ్ళాం. పెళ్ళాం అట్లా అలవాటు అయిపోయింది దానికి. అది ఎప్పుడో పెళ్ళైన ఐ థింక్ 1 year తర్వాత మేము రేడియో షో స్టార్ట్ చేయడానికి కారణం కూడా ఆయన నన్ను పెళ్ళాం అని పిలుస్తారు కాబట్టి మొగుడ్స్ పెళ్ళాం అని స్టార్ట్ చేసాం. బట్ హీ కాల్స్ మీ పెళ్ళాం అండ్ ఐ కాల్ హిమ్ నానా అని పిలుస్తాను. నైస్ సాంగ్. ఇప్పుడు పాడడం కష్టం కానీ, బట్ ఐ విల్ టెల్ యు, అది ఆ ప్రేమ పరవశం అనేది ఆ సాంగ్ మొత్తం నేనే రాశాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డెఫినెట్ గా చూడండి. సరే, అయితే ఒక పని చేయండి. ఎలాగో అది పాస్ చేస్తారు కాబట్టి యూ షుడ్ ప్రపోజ్ అగైన్ మ్యామ్ నౌ ఫర్ దిస్ వ్యాలంటైన్స్ డే. చూడండి, ప్రపోజింగ్ చేస్తాం, సాంగ్ చూస్తున్నారు, చూసారా? చూస్తున్నాను. మ్యాంగో మ్యూజిక్ లో రిలీజ్ అయింది ఆ సాంగ్. ఆల్మోస్ట్ 200K వ్యూస్ అండ్ అబవ్ ఉంది. అది ఒక వర్షన్, ఇలా చాలా ఉన్నాయి ఇంకా. వెరీ నైస్ అండి. డెఫినెట్లీ వి విల్ వాచ్. అంటే మీరు ప్రపోజ్ చేయమన్నారు కదా, ఇప్పుడు వెళ్ళి
అదేంటి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆకాశంలో చందమామని తీసుకొస్తాను ఆ టైప్ లో నేను చెప్పలేను కాబట్టి, బట్ ఏదో నా 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 రేంజ్ లో ఒక వావ్ బ్యూటిఫుల్. సో అదొకటి. ఏం చెప్పకముందే చెప్పండి ఏదైనా చెప్పాలి. ఇంకోటి తెచ్చారు. సో టెడీ బేర్ అంటే తనకు చాలా ఇష్టం. సో Okay. I wanted to give this everyone. Oh, that's so cute. Thank you. Happy చెప్పండి. Valentine's Day. వావ్. Valentine's Day. మీరు ఎవరు ప్రపోజ్ చేసుకున్నారన్నా మేము చెప్పుకోము, ఇగో ఇలా రాసుకుంటాం. ఇక్కడ రాసింది కనిపిస్తుంది. ఓకే లవ్ యూ ఐ లవ్ యూ అని రాస్తుంది అంతే, ఇంకేముంది అది చూపించుకుంటారు అంతేనా? ఓకే. ఓ సో ఇలాగా ఏదైనా ఒక మెసేజ్ సంథింగ్ చెప్పరా అసలు? అదే కదా, అట్లే తీసేసుకుంటారా చెప్పండి. ఇచ్చేయమంటారా పూలనకి? ఇచ్చేయండి, వద్దులే ఉంచి అప్పుడు మీరు ప్రపోజ్ చేయండి లేదంటే. ఇది చాక్లెట్ ఫ్లవర్స్ అండి ఇది. సో నువ్వు పువ్వు ఇచ్చేస్తే నేను చాక్లెట్ తినేసి నీకు కాడలు మిగులుతాయి అప్పుడు తర్వాత. వేడిగా ఇచ్చారు అయితే. 2006 లో మేము ఫస్ట్ కలిసాము. సో ఇట్స్ బీన్ 20 years. ఈ ఆగస్ట్ వస్తే 20 years. ఇట్స్ అ లాంగ్ టైమ్. సో ఐ జస్ట్ హిట్ 40. ఐ థింక్ నా హాఫ్ ఆఫ్ ద లైఫ్ is spent with her almost, right? So yeah, చాలా మంచి మెమరీస్, ఎన్నో కష్టాలు అన్ని ఉన్నా కూడా I think she has been throughout, support to me. Yeah, and I really respect that, and I love you, Palam. Love you too. అండ్ మీరు ప్రపోజ్ చేయండి ఇప్పుడు మరి. ఏనా యూ ఆల్సో హ్యావ్ టు. కళ్ళ మీద కూర్చొని పోమంటారా? ఓకే నో ఇష్యూస్. రాజ్ గారి సాక్షిగా ఇవాళ నుంచి నన్ను బాగా చూసుకుంటాను, కొట్టను, తిట్టను, అలాంటివి ఏమైనా అలాంటి కష్టం అండి. మోమాటమే. సింపుల్ గా I love you, నాన్న అంటే సరిపోదు. సూపర్. నా రోజు నాకే ఓకే. ఎనీథింగ్ లవ్లీ టాకింగ్ టు యూ అండి. సూపర్ అండి. ఇంకా ఫైనల్ గా మీ ఆడియన్స్ అందరికి, ఫ్యాన్స్ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ టెల్. One thing we would like to say is life is very simple. దాన్ని హ్యాపీగా తీసుకుంటూ ఎంజాయ్ వాట్ యు డూ. అండ్ ఎవ్రీ స్మాల్ మూమెంట్ లో ఒక మెమరీ గుర్తు పెట్టుకుంటే లైఫ్ హ్యాస్ సో మెనీ మెమరీస్. సో మనం ఒక 5-6 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా మంచి విషయాలు చాలా ఉన్నాయి. ఎస్పెషలీ మేము ఏమనుకుంటామంటే మా మోటో వచ్చేసి ప్రతి ఈవెంట్ లో నేను అందరికి చెప్తాను అండ్ రాస్తాను కూడా అక్కడ. We do it cause we love it. We love it cause we do it. మేము ఏం చేసినా మాకు ఇష్టంగా చేస్తాం. మేము దాన్ని ఎందుకు ఇష్టపడుతున్నాం అంటే అది మేము చేస్తున్నాం కాబట్టి. మీకు ఒకవేళ ఒక విషయం ఏదైనా, అది ఈవెన్ ఫుడ్ అయినా సరే, ఇంకోళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నువ్వు మార్చుకోని అవసరం లేదు అని. బీ యువర్ సెల్ఫ్. సో వైండ్ అప్ చేసే ముందు మ్యామ్ మీరు ఇంకొక పాట పాడాలి. చిన్మయ్య గారి పాట పాడతాను. సరే, చిత్రమ్మ గారి పాట పాడాను. మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం, చెప్పలేని ఏదో భావం నాలో కలిగే. సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ, మునిగే మనసు అసలు బెదరలేదు. ఉన్నది ఒక మనసు వినదది నా ఊసు, నన్ను విడి వెళ్ళిపోతే నేను చూసాను. తీయని స్వప్నమిది, చెరగని మనోనిది, కలలో నన్ను నేనే చూసాను. ఒక వెండి గుంసోలి ఈ భూమి ఊగునప్పుడు, తొడగాలి వజ్రము నాకే కావాలి. ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు తోడు అని లోకమనేది. వావ్ సూపర్ కదా. ఎంత లక్కీయో బాబీ గారు, చక్కగా పాట పాడమంటే మంచి లైవ్ గా పాట పాడేస్తారు. అండ్ సూపర్ మ్యామ్, యూ హ్యావ్ వెరీ గ్రేట్ వాయిస్. సో మీరు మూవీస్ లో ట్రై చేయండి గట్టిగా. సో ఖచ్చితంగా ఫ్యూచర్ లో మిమ్మల్ని మేము సాంగ్స్ చూడాలని చెప్పి అనుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం మీరు కూడా ఒక మంచి డ్రీమ్ ఉంది. డిఎస్పీ గారికి ఎప్పటికీ ఒక మంచి పాట పాడాలని ఎప్పటి నుంచో ఉంది. ఐ విష్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటాం కాంటాక్ట్స్ కి. ఐ విష్ ఫ్రమ్ నౌ అట్లీస్ట్ ఇది బాగా రీచ్ అయ్యి ఆబ్వియస్ గా మీకు కాల్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ మీరు కూడా అట్లాగే. సో
బీ హ్యాపీ, స్టే హ్యాపీ అండ్ ఇట్లాగే లైఫ్ని లీడ్ చేస్తూ ఉండండి. చాలా మంది కూడా ఇన్స్పిరేషన్గా ఉండండి. సో ఇది ఇవాళ వ్యాలంటైన్స్ డే స్పెషల్ అనమాట. సో మంచి లవ్ బర్డ్స్ని తీసుకొచ్చారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను నేను. సో ఆల్ ది బెస్ట్ అండి. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ టైమ్. Thank you for your time. Thank you for having us here today. యా, ఇట్స్ మై ప్లెజర్. యా, సో గైస్ ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ పాడ్కాస్ట్ ఆన్ వ్యాలంటైన్స్ డే అనమాట. సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో వన్ ఆఫ్ ది రోల్ మోడల్ కపుల్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని పాడ్కాస్ట్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ రాజీవ్ పసుపులేటి పాడ్కాస్ట్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.